సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంబటి రాంబాబు తిట్ల పురాణంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుమల లడ్డు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆంపోతి ఎద్దు లెక్క రోడ్ల మీద వదిలేస్తారే, ఆ ఎద్దులన్నా కూడా ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాయి. నీకెందుకు ఆ విధంగా అయిపోయావు? చంద్రబాబు గారిని పెట్టుకొని ఆ విధంగా మాట్లాడొచ్చా? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే మాట్లాడావో ఆ పదం నేను అనగలను, నేను మాట్లాడగలను, నీకన్నా ఎక్కువగా నేను అరవగలను. నా యాల నువ్వు దాన్ని క్షమాపణ చెప్పకపోతే నిన్ను నడి రోడ్డు మీద దివ్యాంగులతో వచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి నిన్ను ఏం చేయాలనో అది చేస్తాం. ఎదవ నా కొడక, నీ నాలే కోసేస్తాం. ఏమనుకుంటున్నావు? మరి ఏం బరి తెగించావు? కొవ్వు పట్టిందా? నీ కొవ్వు పడితే డ్యాన్సులు ఇస్తున్నావు రోడ్ల మీద. కానీ ఆ మహాతల్లిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడు రా ఎదవా, ఆ దేవుడిని పట్టుకొని మీరు దేవుడికి, వెంకటేశ్వర స్వామికే మీరు కల్తీ నెయ్యితోటి మీరు చేసిన పాపాలని ప్రజలంతా చూసి ఏ విధంగా అయిపోతున్నారో తెలుసా? అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఏదైతే పదం వాడావో అది మీకు వర్తిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి మీకు వర్తిస్తుంది. ఆ మాటే నేను ఏదైతే మాట్లాడావో అది మీకు వర్తిస్తుంది. లేనట్లయితే నువ్వు చంద్రబాబు గారు అన్న మాటని వెంటనే విత్డ్రా చేసుకోకపోతే నీ నాలెగ్గొస్తాం, నీ ఇంటికి దివ్యాంగులతో వస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగులకి దేవుడు. ఆయన ఇచ్చే పెన్షన్ ద్వారా ఈరోజు రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా బతుకుతున్నారు. అటువంటి నాయకుని పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడటం అంటే నీ తల్లిని నువ్వు అనుకున్నట్టే. అందుకే నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే సెన్సేషన్ అయినటువంటి కల్తీ లడ్డు వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి పన్నాగం అంబటి రాంబాబు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు చాలా స్ట్రాటజీగా చేశారు వీళ్ళంతా కూడా. అప్పటికప్పుడు ఆవేశంలో అంబటి రాంబాబు అన్నటువంటి మాటలు కాదు ఇవన్నీ. కల్తీ లడ్డు వ్యవహారంలో ఈరోజు సిట్ రిపోర్ట్ వారి ప్రతి ఒక్క భాగోతాన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టి అది ఎక్స్పోజ్ అవుతున్నటువంటి టైంలో, ప్రజలకు నిజాలు తెలుస్తున్నటువంటి టైంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలి. మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని అనగానే మా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఆ ఇష్యూ అయితే వీళ్ళు చేసినటువంటి లడ్డు వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అయితేనే ఉద్దేశంతో కులాల మధ్య కుంపట్లు పెట్టండి, మతాల మధ్య కుంపట్లు పెట్టండి, నిద్రపోనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైన పని అంబటి రాంబాబు అనేటటువంటి వెధవతోటి ఈ రోజు ఈ మాటలు అనిపించడం. మనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గత 19 నెలలుగా ఏం చేస్తా ఉన్నారో చూసాం. ఎందుకనాలి చంద్రబాబు నాయుడు గారు నా మాటల్ని? 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారనా? అన్నా క్యాంటీన్లతో ప్రజల ఆకలి తీరుస్తా ఉన్నారనా? కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారనా? లేక ఈ రోజు డిఎస్సి పెట్టేసి 16,000 ఉద్యోగాలు ఇచ్చారనా? లేదంటే ఇంకా ప్రజలకి సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారనా? ఎందుకనాలి ఆ మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని? నీకు అంత నోటి తొత్తరగా ఉంటే రాంబాబు, నువ్వు ఎవరినో ఒకరిని అనుకోవాలి. ఈ మాటలందరూ నీకు నిద్ర పట్టదు అని అనుకుంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉన్నటువంటి సైకోని అనుకో ఆ మాటలు. ఈ రోజు బాబాయిని వేసేసి మా చేతిలో కత్తి పెట్టినటువంటి సైకోని ఆ మాటలు అనుకో. అంతేగాని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఈ రోజు అన్నటువంటి మాటలకు పర్యవసానం జీవితాంతం నువ్వు అనుభవిస్తావు. మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీ పప్పులు ఉడకవు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు చిచ్చు పెట్టాలన్నా, మతాలకు చిచ్చు పెట్టాలన్నా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రోజు కులాలకు చిచ్చు పెట్టాలని నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఫలించదు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఏ రకంగా వాడుకున్నావో అవి కూడా ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విఘ్నులుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైన పని మొత్తం ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉన్న విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఈ కుతంత్రాలు అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనించారని చెప్పుకుంటా ఉన్నాం. రాజకీయాల్లో ప్రతి విమర్శలు అనేవి చాలా సహజం. కానీ ఇవాళ అంబటి రాంబాబు తను ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన మాటలు ఏవైతే ఆయన చేసిన దూషణలు ఉన్నాయో అవి నిజంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి పనికిరారని మరొకసారి రుజువు చేసుకున్నారు. అంటే కల్తీ నెయ్యి విషయం గురించి వీళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలు ప్రజలు నమ్మట్లేదు.
తిరుమల దేవస్థానంలో స్వామివారి ప్రసాదం లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఇవాళ ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి దాని నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడం కోసం ఇవాళ అంబటి రాంబాబు గారు కావాలని ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళంలో తీసుకెళ్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు బూతులు మాట్లాడిన విధానం, మీరు చేసినటువంటి విమర్శలన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి 151 నుంచి వాళ్ళు మిమ్మల్ని 11 కూర్చోబెట్టారు. అయినా ఇప్పటికీ కూడా ప్రజలు ఇంత ఘోరమైన తీర్పు ఎందుకు ఇచ్చారు అనేది మీరు ఆత్మవిమర్శం చేసుకోకుండా ఇప్పటికీ కూడా దాడులు చేస్తూ మీ మాటలతో, బూతులతో ప్రజాస్వామ్యం మీద దాడులు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీకి 11 కాదు కదా, ఆ ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి తీర్పు ప్రజలు మీకు ఇస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.